ఎట్లాంటి పేషెంట్లు వస్తారో ఏమో ఈరోజు. అమ్మ నా ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో ఏమో బంజారాస్లో. నెక్స్ట్ ఏమైందన్నా? నమస్తే సార్. నమస్తే నమస్తే. కూర్చో, మంచిగా కూర్చో. ఏం పేరు? మార్కెట్ మళ్ళీ సార్. ఈ ముఖమేడుందా ఇంతకి కనబడతలేదు సార్. గింతానం వేసిన వెంటకేరు అంటే మార్కెట్లో ఇట్లా ఉంటేనే అవా ఉంటుంది సార్. అవా ఏందో కానీ సేమ్ అవరాగా తిరున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏ మార్కెట్కి మళ్ళీ వేసాడు? కూరగాయల మార్కెట్ కా లేకపోతే ఫ్లవర్ మార్కెట్ కా? కూరగాయల మార్కెట్ సార్. ఫైనాన్స్ ఇస్తుంటా. ఫైనాన్స్ ఇస్తుంటావా? నొప్పుంది సార్. ఏమైంది? నా జిమ్ పోయినా సార్. చేయలే. ఒక్క నిమిషం బాగు. సరే లేపు. ఏంది సార్ లేపేది? శంక లేపు. శంక లేపాలా? అరే రే 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 ఏమైంది సార్? మొత్తం రేట్ ఆఫ్ రిటర్న్ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుస్తున్నావా నువ్వు? నీకెట్లేదు సార్? ఏమిడ 3 రూపాయలు 5 రూపాయలు 8 అది ఇంకెవరికో 15 రూపాయలు ఇచ్చినావా ఏకంగా? అంటే అట్లుంటేనే చేయాలి కదా సార్ ఏదో ఒకటి. మేము గిందాలోనే అన్యాయం చేస్తాను మీ మార్కెట్లో. చేయాలి సార్ ఏదో ఒకటి. ఏజ్ ఎంత అన్నావు నీది? 32 సార్. తీసేయ్. బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఫీవర్? ఫీవర్ కూడా ఉంది సార్. ఉందా? ఒక నిమిషం. ఎట్లుంది? నొప్పి ఉందా? ఎంత లేపినాను? బరువు 120 కిలోలు లేపినా సార్. 120 కిలోలా? ఇంకానే 200 లేపలే, మొత్తంగా పోతాడు. బాడీ లాంచ్ ఆపేయి. బ్రీతింగ్ తీసుకో. బ్రీత్ అవుట్. మెల్ల తీసుకొని మెల్ల వదలాలి. సరే సార్. బ్రీత్ ఇన్, వదిలేయి. ఏ సార్ ఏంది బాయ్ వాసన చేస్తాను హాస్పిటల్లో వచ్చి? అంటే జిమ్ కొత్తగా సార్. ప్రోటీన్. ఏం జిమ్ ఏం ప్రోటీన్? మొత్తం మనుషులకి ఇచ్చేస్తారు మీరు అందరు. సారీ సార్. మీరే అన్నారు కదా సార్, ఇడు అన్నారు. మస్తు ఇచ్చినోలే. కన్ను పోయి. బాడీ లాంచు. ఇంకా జర గట్టిగా. అట్లనే. ఎట్లుంది? జర అల్కాగా ఉంది సార్. అల్కా ఉందా? ఉంటది. కన్ను తెరు. ఎట్లుంది ఇప్పుడు? జర అల్కాగా ఉంది సార్. ఇప్పుడు అల్కా అయిందా? ఏమైనా బరువు తగ్గినట్టు అనిపించింది. మంది తినొద్దు, అందుకే మనం తినాలి. సరే సార్. ఒక టాబ్లెట్ ఇస్తా సార్. కింద మెడికల్ షాప్లో తీసుకో. సరే సార్. మెడికల్ షాప్లో తీసుకొని జర బరువు తగ్గిపోయింది సార్. ఇప్పుడు తగ్గిందా? నెక్స్ట్ టైం రా మొత్తంగా తగ్గుతుంది. సరే సార్. తీసుకో. తీసుకొని ఏం చేస్తావు అంటే రాత్రి తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకో. వేసుకున్న తర్వాత నెత్తి కిందికి కాలు మీదకి. ఎట్లా? నెత్తి కిందికి కాలు మీదికి. 1000 రూపాయలు. 1000 రూపాయలా సార్? కనిపిస్తలేదావా? ఇన్నే మార్కెట్లో 15 రూపాయలు మిత్తి తీసుకుంటున్నావు. నన్ను బాగా ఇన్వాల్వ్ చేసి రాసినట్టున్నారు. సరే ఓ గుర్తుందిగా. 3 రోజుల తర్వాత రాలా సార్? 3 రోజుల తర్వాత రా. సార్ అది నెత్తి కిందికి కాలు పైకి అదేనా సార్? అంతే అంతే. సరే సార్, వస్తా సార్. సరే పోయిరా. సరే సార్. ఎందుకు వస్తారా? నెక్స్ట్. ఇదేంది పందికొక వాసన వస్తుంది? కడుపున వస్తుంది సార్ బాగా. ఎన్ని రోజులు స్నానం చేసి? వారమైంది సార్. అంగలేపు. అది కూడా ఏం సార్ ఇది? వారం రోజులు అవుతుంది. నా హాస్పిటల్ ఏదో పందికొక చచ్చిపోయింది అనుకోండి. నేను ఇంతవరకు వాసన వస్తుంది. ఏంది ఇది?
ఓడ్రయ్యా. అయితే వారం రోజులు మళ్ళీ స్నానం చేయకపోయినాం కదా. ఇంటి పోగానే స్నానం చేయి, ఇంట్లో చచ్చిపోగల. ఏం పేరు? దొడ్డి శివకుమార్ సార్. ఏంది? దొడ్డి శివకుమార్. అందుకేనేమో దొడ్డి కోసలే నీకు. ఒక నిమిషం ఆగు. ఏం సార్ ఇది? ఇట్లా పట్టుకో, అంతే పట్టుకో, ఒక్క నిమిషం. అరే రే 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 2 బొక్కలు తిన్నట్టున్నావు గాను. అలా కనిపిస్తుందా సార్? ఇగో కరెక్ట్ పోయే జాగానే కావడదు. ఇగో అయ్యా, ఇప్పుడు ఎట్లా సార్? తీస్తారా ఇప్పుడు? కూర్చో, టాబ్లెట్ రాసిస్తే అదే పోతుంది. జర రాయరు సార్, రాయరు సార్. ఇంటికి పోగానే జర స్నానం చేసుకో. చేస్తా ఈ వచ్చే సండే చేస్తా. టాబ్లెట్ రాసిస్తా, తినక ముందు వేసుకేది. 1000 రూపాయలది సార్. ఇంటికి పోయారా నాయన? పైసలు పైసలు తినక ముందు వేసుకో. నెత్తి కిందికి కాళ్ళు బాతున్నాయి. ఇక్కడ దొరికినా నాయన మీరు నాకు. నెక్స్ట్ ఏమైంది? ఏం పేరు? నీ పేరు నాకే తెలుసు. నా పేరు కాదురా నాయన, నీ పేరేం పేరు? నా పేరు నీకేంది? ఏం పిచ్చోడు ఉన్నాడు ఆయన మనిషి. అదే సార్, మొన్న బండి పై నుంచి కింద పడ్డాడు. మీరు మతి సీమితమైనట్లు ఉంది, అందరు మర్చిపోతున్నాడు. ఏది పడుతుంది మాట్లాడు. అవునా? ఏం పేరు? మీ ఓన్ పేరు ఏం పేరు? మన పేరు కవిరాజ్. అసలు నీవెవరు? నా పేరు ఏం చెప్తున్నావు? అరే నేను రా, మీ అన్న నన్నే మర్చిపోయిన వారా? అన్ననే మర్చిపోయాడు ఆయడు. బాగానే గట్టిగానే తాగినట్టుంది అయితే. ఏది పడుతుంది మాట్లాడుకోండు. సరే ఇది పెట్టు. ఎక్కడ పెట్టాలి సార్? నెత్తిన పెట్టి ఇంకేడ పెడతావు? అరే ఏమైంది సార్? ఏంది మొత్తం ప్రియా, విష్ణుప్రియ, సుప్రియ? వీళ్ళెవరు తెలియదు సార్ నాకు. తెలియదా? తెలుసుకుంటావులే ముందు ముందు. అరే చిన్న మీద మొత్తం చితికిపోయింది కావా? ఇగో చూడు. ఏమో సార్, అలా ఏం కనబడతలేదు. ఏముందని మొత్తం పోయినాడా అంతా? ఇప్పుడు ఎట్లా సార్ మరి? వీడు పెద్ద మెంటలో తిరుగున్నాడు వీడు. నీకేం మెంటల్ ఉంది? నాకు మెంటల్. అరే నువ్వు మెంటలోని రా, నువ్వు మెంటల్ అయినందుకు నేను డాక్టర్ తీసుకొని వచ్చినా. నీవెవరు? నీకే మెంటల్ ఉంది? నేను రా, మీ అన్ననే మర్చిపోయాను సార్. వీడు మీ దగ్గర మెంటల్ ఉన్నట్టుంది కదా. పెద్ద ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ సార్? పైసలు బాగానే అవుతాయి, 4 లక్షల వరకు అవుతాయి. అరే 4 లక్షలు అయితే సార్? ఉన్నాయా పైసలు? ఉన్నాయి సార్, మస్తు ఉన్నాయి. మస్తు ఉన్నాయి అయితే 8 లక్షలు అవుతాయి సార్. 4 లక్షలు 8 లక్షలు అంటారు ఇప్పుడు. కనిపిస్తాడు ఏం లేదు. ఏం లేదు, 8 లక్షలు అయితే. ఒక బ్రెయిన్ ఉంది నా దగ్గర, తెచ్చి ఎక్కేయాలి మళ్ళీ ఇంత డైలీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా సార్? ఇప్పుడైతే టాబ్లెట్ రాసిస్తా. అదే సార్ రాసా. ఇగో 2000. 2000 సార్? ఇల్లు పని నడుస్తుంది అవతల. వానికి ఎందుకు పైసలు ఇస్తున్నావు? వాడు పెద్ద మెంటల్ వాడు. డాక్టర్ రా, నీకు కూడా మెంటల్ ఉంది. కొడుకున్నారు కదా నాయన మీరు. వాడే నన్ను కొట్టింది సార్. మళ్ళీ ఎప్పుడు రా సార్? 2 రోజులకు ఒకసారి వస్తాను. పైసలు పట్టుకుని రా. సరే సార్. అని పట్టుకోపో. పట్టుకోతున్నా సార్. ఏడైనా ఇది కావాలా రోడ్డు మీద? ఆడే సార్, నువ్వు కొట్టినట్టు నువ్వు కొట్టిన నంబర్ 4 ఆడే మెంటలో నువ్వు కూడా మెంటలో నడుతున్నాయండి. నెక్స్ట్ బాగానే అవుతున్నాయి ఈరోజు పైసా. కూసో పెద్ద మంచి. అబ్బా నమస్కారం అయ్యా. నమస్తే అయ్యా. నమస్తే. ఏం పేరు? తినొచ్చిన. కొడుకుని తిన్నవా అంటలే. పేరేం పేరు? పోషయ్యా. పోషేనా? ఈడవే కదా అదింత. అంత మాట బయట పోసొచ్చిన బేట. పోసొచ్చినవా? మంచిదయ్యా. ఏమైంది? ఇంత ప్రాబ్లం ఏంది? ఇది 4 రోజులు అయింది, నల్లలు వస్తలేవు. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. నల్లలు కాదు, ఆ, ఎందుకు వచ్చినావు? ప్రాబ్లం ఏంది? నిద్ర పడతలేదు. నిద్ర పడతలేదా? ఆ, ఉన్నా ఇంట్లో ముసలి, పోయింది 10 ఏళ్ళు అయింది. అందుకే పడతలేనట్టుంది కానీ నిద్ర. ఆ, వేస్తున్నావా ఏమది? మందు? ఇంతకుముందు అలవాటు ఉండే, ఇప్పుడు బంద్ చేసిన మొత్తం. మళ్ళీ అలవాటు చేసుకో. ఆ, అది వేస్తేనే ఇది పడతాను నీకు. ఇప్పుడు ఆ, ఆ. అయిపోయింది పని. ఒడిసిందా? ఇది పెట్టుకో. ఒడిసిందా లేదు చెప్తా. సంకల పెట్టుకో. ఉమ్. సంకల. ఆ, ఆ, ఆ. ఉమ్. అరే రే 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 రే. మొత్తం ఒడిసింది కదా, కనిపిస్తున్నదా? ఏం కనిపిస్తలేదు బిడ్డ. అక్కడ ఏం లేదు కూడా లోపల. అయిపోయింది, ఏం లేదు. ఏం లేదా? లేదు లేదు. అయ్యో, ఎట్లా బిడ్డ మరి ఇప్పుడు? కొనా ఊపి ఉండదు నీది. రేషన్ కార్డు లేకుండా పథకము రావడం కష్టం. మరి ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు? 5 టాబ్లెట్ రాస్తా, రోజు ఒకటి వేసుకో. 500 500 అంటే నాతో కాదు బిడ్డ. 500 కాదు, 5 టాబ్లెట్లు. ఆ, ఆ? ఉమ్. పెన్షన్ వస్తుందా? ఆ, వస్తుంది వస్తుంది. ఎంత వస్తుంది? 3000. 2000 అయితే 2000. 200? ఎంత మంచోడు ఉన్నాడు డాక్టరు. కట్టుకోవచ్చు. వేసుకోవి. ఏ 200 కాదు, 2000. నీకు అదే ఎక్కువలే ఉంచుకో. అందరి దగ్గర బాగానే పైసలు తీసుకుంటే కానీ ముసలాడు ఏందా నన్ను ముంచువా? సరే మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు చేద్దాం ఈ సంగతి. మొత్తం ఉన్నాయని ఇది మన మీద రాసుకుంటే అప్పుడు చక్క అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో అయితే ఇప్పుడు మంచి డాక్టర్ విచిత్రమైన పేషెంట్. సో ఈ వీడియో అయితే మంచిగా వచ్చింది, అందరూ కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఇది పెట్టుకో, ఇది పట్టుకొని చెప్పు. వెల్కమ్ టు లోకల్ వాయిస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక మీరు వీడియో కింద ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లున్నా పర్లేదు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మేము మంచిగా పాజిటివ్గానే తీసుకుంటాం కాబట్టి సపోర్ట్ చేయండి. ఇట్లనే మాకు ఎంత సపోర్ట్ చేస్తుండండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీరు నవ్వుకోవాలనే మేము వీడియో తీస్తాం అంతే. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో మొత్తం మీకు చాలా నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి. చాలా మంచి వీడియో, మంచి కంటెంట్ ఉంది ఇందులో. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మావాడు యాక్టింగ్ చేస్తాడు కానీ మాట్లాడమంటే జర సిగ్గుపడతాడు. సబ్స్క్రైబ్ చింగమని కొడితే టంగమని రావాలి మీద. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీరు కామెంట్ చేయండి, మేము దాన్ని బట్టి మేము చేస్తాం, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.